గైస్ మీరు పాస్వర్డ్ కరెక్ట్గా పెట్టారు, కానీ ఒక్కరు కూడా ఫోన్పే నెంబర్ పెట్టలేదు. నెంబర్ పెట్టకుండా ఎలా చేయాలి? మీరు నెంబర్ నా ఇన్స్టా ఐడి ఉంటుంది బద్రివెంకి95 అని, అందులోకి వెళ్ళి డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. నన్ను ఫాలో చేసి నేనైతే జెన్యూన్గా వేస్తా. కాస్త నవ్వు బ్రో. హాయ్ గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు కాస్త నవ్వు బ్రో కిరాక్ కామెడీ షో. కాస్త నవ్వు బ్రోలో ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎలాంటి కష్టాలు వస్తాయి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ వాచ్ ఇట్. అసలు ఈ ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎలాంటిదంటే భయ్యా, న్యాచురల్ స్టార్ నాని సినిమా లాంటిది. ప్రేమించేటప్పుడు బాగానే ఉంటుంది, నాని సినిమా లాగా సాఫ్ట్గా వెళ్తుంది. అదే వన్స్ పెళ్ళి అయిందనుకో, ఆర్జీవి దెయ్యం సినిమాలే, రోజుకు దెయ్యం కనపడిద్ది. ఇది ఇలా ఉంటే ప్రేమించేటప్పుడు అమ్మాయిలకి కొన్ని మాటలు చెప్తారు మన గాలిన కొడుకులు. ఎలాగంటే, బేబీ నీకోసం తాజ్మహల్ కడతా, బంగారం నీకోసం చార్మినార్ కడతా, పొట్టి నీకోసం పెద్ద బిల్డింగ్ కడతా. వచ్చు పెళ్ళైతే నా కొడుకు రూమ్ రెంట్ కూడా కట్టలేడు. అసలు నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం అవుతుంది భయ్యా. అదేంటంటే, అసలు ప్రేమించేటప్పుడు ఈ అమ్మాయిలు మనకి ఎలా కనపడతారు తెలుసా? ఎంత అందంగా ఉప్పెన సినిమాలో బేబమ్మలా కనపడతారు. అదే వన్స్ పెళ్ళయిందనుకో, అరుంధతి సినిమాలో జేజమ్మే, నువ్వు నన్ను ఏం చేయలేవురా, నువ్వు నన్ను ఏమైనా చేయనిస్తే కదా నేను చేసేది. సరే, ఎలాగైతేనే పెళ్లి చేసుకున్నాం, ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఇంట్లో నొప్పించి గొడవలు ఉంటాయి కదా, ఎన్ని ఫైటింగ్లు డిష్యూలు అన్నీ అయిపోయినాయి, పెళ్లి చేసుకున్నాం. పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఈ అమ్మాయికి అనుమానం. అసలు నువ్వు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, అసలు నువ్వు పట్టించుకోవట్లేదు, అసలు నాతో టైం సరిగ్గా కేటాయించట్లేదు, నాకు తెలుసు నువ్వు దీన్ని తగులుకున్నావు, నీది ఫోన్ ఇట్టి ఫింగర్ ప్రింట్ పెట్టను. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నావు? ఫింగర్ ప్రింట్ పెట్టను. ఎందుకంటే నాది కీప్యాడ్ ఫోన్, నా దానికి ఫింగర్ ప్రింట్ ఉండదు. పెళ్ళైన తర్వాత భయ్యా అసలు ఇంకా మనకు ఎదురు లేదు, తిరుగులేదు, మనకు ఫుల్ పవర్స్ అనుకుంటాం. ఎలాగైనా సరే పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టాలి. పెళ్ళి అయితే టీవీ రిమోట్ మన కంట్రోల్లో ఉండదు, ఇంకా పెళ్ళం మన కంట్రోల్ ఏడుంటుంది చెప్పు? అమ్మాయిలు వీళ్ళట్ట బిహేవ్ చేస్తారంటే, ప్రేమించేటప్పుడు ఏం చెప్తారు తెలుసా? కన్నా నాకేమొద్దురా, నాకు బంగారం వద్దు, డబ్బులు వద్దు, ఏమొద్దురా, నువ్వు ఉంటే చాలురా. అదే పెళ్ళైన తర్వాత చి నిన్ను పెళ్లి చేసుకుని నా జీవితంలో నిప్పులు పోసుకున్నాను, అసలు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నాకు బంగారం పెట్టలేదు, ఒక వడ్డానం పెట్టలేదు, నాకు పట్టు చీర పెట్టలేదు, దీన్ని ప్రేమిస్తున్నాను చెబితే నా ఇంట్లో నాకు 4 రోజులు అన్నమే పెట్టలా, ఇంకా దీనికి బంగారం పెడతారు నా బొంగు. ఇట్లా ఉంటుంది. ఇంకిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇద్దరం డిషం కొట్టుకుని ఎంత అయింది. ఈ గాలిని కూడా కోరుకుంటాడుగా, బారుకు పోతాడు మంది వేద్దామని. అడవి కూర్చుంటాడు, ఈలోపడు ఫ్రెండ్ వస్తాడు, వచ్చి అరే మామ, అసలు నువ్వు రోజు తాగింటికి వెళ్తున్నావురా, మొన్న తాగింటికి వెళ్ళావు, నిన్న తాగింటికి వెళ్ళావు, అసలు నీ భార్య ఏమనట్లేదారా అండు. నిన్న రాత్రి తాగి మీ ఇంటికి వెళ్ళి మీ ఆడిని ఆటేసుకున్నా, నీ భార్య ఏమల్లా, ఇంకా నా భార్య ఏమంటది నా బొంగు. ఈరోజు ఎపిసోడ్ లో పాస్వర్డ్ ఏంటంటే 1432. వీడు ఇంకా అదే ఫ్రెషర్స్ తోటి తాగి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి డోర్ తీస్తాడు. డోర్ తీసిన వెంటనే, నువ్వు తాగొచ్చావు కదా? లేదు, నేను తాగలేదు. నువ్వు తాగొచ్చావు కదా? లేదు. అదే వీళ్ళు ప్రేమించేటప్పుడు అనుకో, బంగారం ఒక్క పెగ్గు తాగి ఇంటికి వెళ్తాంటే, తాగి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, నువ్వు ఎక్కడే తిరక్కు అంటారు. అదే పెళ్ళైన తర్వాత తాగామనుకో, అసలు గందరగోళం. అసలు వీళ్ళు ఎట్ట బిహేవ్ చేస్తారంటే, అరుంధతి సినిమాలో జేజమ్మే కత్తితో పొడిసేంత బిహేవ్ చేస్తారు. అసలు ఇది చేసే గోళ తట్టుకోలేక కొడదామని చేయుతారు. అంతే, వాళ్ళమ్మ ఫోన్ చేస్తారు. వాళ్ళమ్మ ఫోన్ చేసిద్ది, ఒరే దొంగనాలుడా, నా కూతురు కొట్టావంట. అత్త లేదత్త, నేను కొట్టలేదత్త. లేదంట కొట్టావంట. లేదత్త కొట్టలేదత్త. లేదురా దొంగనాలుడా, నువ్వు కొట్టావు. నీ కూతురు కొట్టుంటే నాకు ఈ పాటికి 3 పిల్లలు ఉండేవాళ్ళే. ఆ కొట్టుడే కొట్టలేదు, ఈ కొట్టాడు కొట్టాడే తల్లి. కొట్టడం అంటే గుర్తొచ్చింది భయ్యా, పెళ్ళయిన తర్వాత ఇంట్లో కూర్చొని దోమలు కొట్టుకోగలమే కానీ ఈ పిల్లలు మనం ఏడబడతాం చెప్పు? ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, లవ్ మ్యారేజ్ వద్దు, అరేంజ్ మ్యారేజ్ కూడా వద్దు, సింగిల్ లైఫే ముద్దు. అది గైస్ ఈరోజు ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్
బాయ్ గాయ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ గాయ్స్.